శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం చూస్తున్నాము. ప్రియురాలి విరహంలో వ్యాకులుడును దుర్బలుడును ఒంటరివాడును అయిన నన్ను చూసి మన్మధుడు వనమును పక్షులను భ్రమరములను తీసుకొని వచ్చి నాపై దండెడుతూ ఉన్నాడు. కానీ నేను సోదరునితో కూడి ఉన్నట్లు అతని దూత తెలిపిన మాటలను విని మన్మధుడు సర్వసన్నద్ధమైన తన సేనను నిలిపి గుడారాలు వేసినాడు. बिटप बिसाल लता अरुझानी विविध बितान दिए जनुतानी कदलिताल बर ध्वजा पताका देखिन मोह धीर मन जाका विविध भांति फूले तरुनाना जनुबाने तबने बहुबाना कहो कहो सुंदर बिटप सुहाये जनु बट बिलगा बिलगा होई छाये कूजत पिका मनहु गज माते ढेक महोक ऊट बिसराते मोर चकोर कीर बरबाजी पारावत मराल सबताजी तीतिरलावक पदचर जूधा बरनि न जाये मनोज बरूधा रदगिरिशिला दुन्दुबीजुरना चातक बंदी गुणगण बरना मधुकर मुखर भेरी सहनाई त्रिविध बयारी बसीठी आई चतुरंगिनी सेन संगलीन्हे विचरत सबहि चुनौती दीन्हे लक्ष्मण देखत काम अनेका रहि धीरति न कै जगलीका यही के एक परम बल नारी तेहि देवु भर सुभट सोई भारी విశాల వృక్షములకు అల్లుకొన్న తీగలు అతడు మరచిన వితానముల వలె ఉన్నాయి. అరటి త్రాటి చెట్లు సుందర ధ్వజ పతాకముల వలె ఒప్పుచూ ఉన్నాయి. వీటిని చూసి ధీర గంభీర మనస్సు గలవాడు మాత్రమే మోహితుడు గాడు. వివిధ వృక్షాలు నానావిధ ఫల పుష్పాలతో శోభిల్లుతూ ఉన్నాయి. అవి వేరువేరు వస్త్రాలను ధరించి పెక్కు వరుసలలో నిలిచిన ధనుర్ధార్ల వలె ఉన్నాయి. అక్కడక్కడ దూర దూరంగా ఉన్న సుందర వృక్షాలు సైన్యానికి దూరంగా వేరువేరుగా గుడారాలు వేసుకొనిన యోధుల వలె ఉన్నాయి. కోయిలల కూజితములు ఏనుగల ఘీంకారముల వలె వినబడుతూ ఉన్నాయి. కొంగలు అడవి కాకులు ఒంటెలు కంజరగాడిదల వలె ఉన్నాయి. నెమళ్ళు చకోరాలు పావురాలు చిలుకలు హంసలు ఇవన్నీను అతనికి శ్రేష్టమైన వాహనాలు. గుర్రాలు ఇసుక టిట్టుపములు పూరేడు పక్షులు అతని పదాది దళములు. వాస్తవంగా మన్మధుని సైన్యాన్ని వర్ణింపజాలము. పర్వత శిలలే రథములు, సెలయేర్లే నగారాలు, గోరువంకలు అతని గుణములను గానం చేసే భట్రాజులు. భ్రమరముల గీతములు ఈ సైన్యము యొక్క భేరీలు మేళములు. శీతల మంద సుగంధిల పవనము అతని దూతగా వస్తూ ఉంది. ఇట్టి చతురంగ బలాలతో మదనుడు అందరినీ యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. లక్ష్మణ, మన్మధుని ఈ చతురంగ బలాన్ని చూసియు స్థిరచిత్తుడై ఉండడి వాని ప్రతిష్ట విశ్వంలో ఇనుబడించును. ఈ మదనున్నకు స్త్రీయే ఒక ప్రబల శక్తి. దాన్ని అధిగమించిన వాడే మహాయోధుడు. తాతతీని అతి ప్రబల ఖలా काम क्रोध अरुलोभ मुनि विज्ञान धाम मना करहि निमिष बहुचोभा लोभ के इच्छा दंभ बला काम के केवल नारी क्रोध के परुषा वचन बला मुनि बर कहि बिचारी. సోదరా, కామక్రోధ లోభములు మూడును ప్రభములైన దుష్టశక్తులు. ఇవి విజ్ఞాన నిధులైన మునులను కూడా క్షణమాత్రమున క్షోభింపచేస్తాయి. పేరాసలు దంభము లోభమును ప్రబలమునస్తాయి. కామమునకు మౌలిక బలము స్త్రీ, క్రోధానికి బలము కఠోర వచనాలు. ఈ విధంగా మునీశ్వర్లు నిగ్గు తేల్చి చెబుతున్నారు. गुणातीत सचराचर स्वामी राम उमा सब अंतर जामी
कामिह कैदीनता दिखाई, धीरह के मना बिरति दृढ़ाई, क्रोध मनोज लोभ मद माया, छूटहि सकल राम की दाया। सोनर इंद्र जाल नहीं भूला, जा पर होई सो नट अनुकूला। उमा कहु मैं अनुभव अपना, सत हरि भजनु जगत सब सपना। पुनि प्रभु गए सरोवर तीरा, पंपा नाम सुभग गंभीरा। संत हृदय जसा निर्मल बारी, बाधे घाट मनोहर चारी। जहाँ तहाँ बियाहि विविध मृग नीरा, जन उदार गृह जाचక భీరా. శివుడిలా పలుకుతున్నారు: ఓ ఉమా, శ్రీరామచంద్రుడు త్రిగుణాతీతుడు, ఈ చరాచర జగత్తునకును స్వామి, సర్వాంతర్యామి. అతడు పై విధంగా పలుకుచు కాముకుల దైన్య స్థితిని వివరిస్తున్నాడు. స్థిర చిత్తుల మనస్సుల్లో వైరాగ్యాన్ని దృఢతరం చేస్తున్నాడు. కామ క్రోధ లోభ మద మాయలు శ్రీరాముని కృప కలిగిన వాణ్ణి దరిచేరవు. ఆ లీలా పురుషోత్తముడైన శ్రీరాముచే అనుగ్రహింపబడిన మనుజుడు మాయకు లోను కాడు. ఉమా, నీకు నా అనుభవాన్ని చెప్తున్నాను. హరిభజనయే ఏకైక సత్యము, జగత్తు స్వప్నం వలె అసత్యము. పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు సుందరమైన లోతైన పంపా సరోవర తీరాన్ని చేరుకున్నారు. దాని జలములు సజ్జనుల మనస్సుల వలె నిర్మలములు. నలుదెసలా కట్టబడిన మెట్లు మిక్కిలి మనోజ్ఞములు. వివిధ జాతులకు చెందిన జంతువులు అందు నీరు త్రాగుతూ ఉన్నాయి. అది ఔదార్యము గల దాత ఇంటి ముందు చేరిన అద్దుల సమూహాల వలె ఉన్నాయి. పుర ఇన్ని సగన ఓట జలా, వేగిన పాయియ మర్మా, మాయా చన్నన देखी आई, जैसे निर्गुण ब्रह्मा। सुखी में न सब एक रसा, अति अघात जल माही, जदा धर्मशील के दिन सुख संजुत जाही। మాయచే కప్పబడిన జీవులకు నిర్గుణ పరబ్రహ్మ కనబడనట్లు తామరాకులు విస్తరించి ఉండడం వలన ఆ సరోవరమునందలి నీరు వెంటనే కనబడకుండెను. ధర్మాన్ని ఆచరించే పురుషుడు సర్వదా సుఖంగా ఉండినట్లు అక్కడి లోతైన జలాలలో చేపలు నిరంతరము హాయిగా ఉండెను. వికసే సరసి జనానారంగా, మధురముకర గుంజత బహువృంగా, बोलद जल को कुटकल हंसा, प्रभु बिलोकी जनु करत प्रशंसा। चक्रवाक बक खग समुदायी, देखत बनई बरनी नहीं जाई। सुंदर खग गन गिरा सुहाई, जात पदी कजनु लेत बोलाई। ताल समीप मुनिह गृह छाये, चहुदिशि कानन बिटप सुहाई। चंपक बकुल कदंब तमाला, पाटल पनस परासरसाला। नवपल्लव कुसुमित तरुनाना, चंचरीक पटली करगाना। शीतल मंद सुगंध सुभावु, संतत बहई मनोहर बावु। कुहु कुहु कोकिल धुनि करही, सुनिरव सरस ध्यान मुनीटरही। అందు అనేక వర్ణములు గల కమలములు వికసించున్నాయి. తుమ్మెదల గుంపులు మధుర జూంకారాలను చేస్తూ ఉన్నాయి. జలపక్షులు హంసలు ప్రభువును కొనియాడుతూ ఉన్నాయా అన్నట్లుగా మధుర ధ్వనులను కావిస్తూ ఉన్నాయి. అసంఖ్యాకములైన అక్కడి చక్రవాకములు బక్కములను ఇతర పక్షులను చూడవలనే కానీ వర్ణింపతరమైతే కాదు. ఆ పక్షుల కిలకిల రావాలు బాటసాలను ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ పంపా సరోవర సమీపమున మునీశ్వరుల ఆశ్రమములు విస్తరించి ఉన్నాయి. ఆ సరస్సునకు నలువైపులా వనవృక్షములు విలసించి ఉన్నాయి. చంపక, వకుళ, కదంబ, తమాల,
పాటల, పనస, పలాస, మామిడి మొదలైన వివిధ వృక్షాలు కొత్త ఆకులతోనూ పువ్వులతోనూ శోభిల్లుతూ ఉన్నాయి. వాటిపై తుమ్మెదల గుంపులు జూంకారాలు చేస్తూ ఉన్నాయి. సహజములైన చల్లని పిల్లవాయువులు సువాసన వెదజల్లుతూ వీస్తూ ఉన్నాయి. కోయిలలు కూహు కూహు రావాలను వినిపిస్తున్నాయి. వాటి మధుర రావాలు మునీశ్వర్ల ధ్యానాలను కూడా భంగపరుస్తూ ఉన్నాయి. ఫలబారనమి బిటప సభా రహే భూమినియ आई पर उपकारी पुरुष जिमी నవహి సుసంపతి పాయి. పరోపకారి అయిన పురుషుడు సంపదలను కలిగి ఉండియు వినమ్రుడై వంగి ఉన్నట్లుగా అక్కడి వృక్షాలన్నీ ఫలభారములచే నేలకు తాగుతూ ఉన్నను. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.